ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో 5 లక్షల మట్టి వినాయకుల్ని ఈ రోజు నుంచి మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మా దగ్గర మా క్యాంప్ కార్యాలయం టార్నాకాలో ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. దానిలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా మట్టి వినాయకుల్ని ఇంటికి తీసుకెళ్లి చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ మట్టి విగ్రహాల కాన్సెప్ట్ అనేది ఏంటంటే మనకి ఉన్న చెరువుల్లో మనకు తెలుసు పొల్యూషన్, వాతావరణం, మన గాలి వాతావరణం అన్నిటికీ కూడా మనకి పిఓపితోని కలర్స్తోని చేస్తే పొల్యూట్ అవుతుంది. కాబట్టి జిహెచ్ఎంసీ గవర్నమెంట్ ఆలోచన, జిహెచ్ఎంసీ కూడా మట్టి విగ్రహాలు చేయాలనే ఆలోచనతో ఈసారి ఇంకా 5 లక్షల విగ్రహాల వరకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క కార్పొరేటర్కి, ప్రతి ఒక్క డివిజన్కి, ప్రతి ఒక్క సర్కిల్ వైజ్గా ప్రతి ఒక్కరికి కూడా వినాయకులు ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా ఈ రోజు నుంచి డిస్ట్రిబ్యూషన్స్ చేస్తున్నారు. రేపు ఎల్లుండి జరగబోయే పండగకి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఈ వినాయకులు మట్టి వినాయకులని ఇంటిలో పెట్టుకున్న వారు ఫ్యామిలీతో నిమజ్జనం చేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. పిల్లలు, చిన్న పిల్లలు, ఫ్యామిలీస్తో ఇంత చిన్నదానికి ట్యాంక్ బండ్ దగ్గర వెళ్ళి రష్ ఉంటుంది అని చెప్పి మేము జిహెచ్ఎంసీ తరఫున ప్రతి ఒక్క ఏరియాలో ఒక సర్కిల్ వైజ్గా ఎక్కడైనా బేబీ పాయింట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరు దయచేసి ఆ బేబీ పాయింట్ దగ్గరికి మీరంతా ఫ్యామిలీతో వెళ్ళి చక్కగా నిమజ్జనం చేసుకోవచ్చు. ఆ విధంగా అక్కడ కూడా మేము ఎప్పటికప్పుడు వాటర్ని క్లీన్ చేస్తూ మీరు చేసిన 3rd డే కానీ, 5th డే కానీ, 9th డే కానీ ప్రతి ఒక్క డే కూడా మేము క్లీన్ చేస్తూ వాటర్ని చేంజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి చుట్టుపక్కల ఉన్న ప్రజలు అంటే చిన్నవినా ఇప్పుడు 5 feet, 3 feet, 9 feet వరకు కూడా 5 feet వరకు నాకు తెలిసి ఒక చిన్న బేబీ పాయింట్, ఒక పెద్ద బేబీ పాయింట్ ఉంటుంది. 5 feet వరకు కూడా వినాయకుల్ని కాలనీ వైజ్గా సర్కిల్లోనే నిమజ్జనం చేసుకుంటే బాగుంటుంది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా లాస్ట్ టైమే మేము